చేస్తాం. జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామ సభ విజయవంతమైంది. ఈ సందర్భంగా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతుండటం హర్షణీయమని సిఐ సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గ్రామ రక్షణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలపై చర్చించి సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు సూచించారు. దానిలో భాగంగా మద్యపాన నిషేధం గురించి కూడా మాట్లాడడం జరిగింది. మా ఊర్లో మద్యపాన నిషేధం సంపూర్ణంగా నిషేధించడం జరుగుతుంది. కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి. ఎవరైనా మద్యం అమ్మకాలు చాటుగా కానీ అమ్మితే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది. వాళ్ళ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలని ప్రజలకు అవగాహన చేయడం జరిగింది. మరియు వనమహోత్సవంలో భాగంగా మా నర్సరీలో 6,000 చెట్లు ఉన్నాయి. దాంట్లో చెరువు గట్ల మీద ప్లస్ ఊళ్ళో ఇళ్లలో కూడా ఒక 6 చెట్లు ఇచ్చి అందరినీ చెట్లు నాటిపేయడం జరుగుతుంది. మరియు అగ్రికల్చర్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. పంటల మార్పిడి గురించి కూడా చెప్పిండ్రు. మరియు ఈ భూసార పరీక్ష చేసుకోవాలని అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఏమేమి పంటలు వేయాలి, ఏ సీడ్ వేయాలి, ఏవి గవర్నమెంట్ కొంటుంది అని కూడా చర్చించడం జరిగింది. మరియు ఆరోగ్య సమస్య డాక్టర్ గారు వచ్చారు. ఆరోగ్య సమస్యల మీద చర్చించడం జరిగింది. మరియు ఎంపీడీఓ గారు మాట్లాడుతూ ఈ పెన్షన్లు ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకొక వన్ వీక్ టైం పడుతుంది అన్నారు. సిఐ గారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి అని చెప్పిండ్రు. దానికి కూడా 1 వీక్ టైం తీసుకున్నాం. సిఐ గారికి చెప్పినాం 1 వీక్లో ఫిట్ చేస్తామని. ఒక 12 కెమెరాలు ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో 12 కెమెరాలు కూడా ఫిట్ చేస్తాం ఈ 1 వీక్లో. మరియు ఇప్పుడు ఈ హౌసింగ్ గ్రీవెన్సీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం మా సెక్రటరీ గారు. మరియు దాన్ని గెస్టెడ్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేసి ఎంపీడీఓ లాగిన్ పంపిస్తే వాళ్ళు కలెక్టర్కి పంపించి ప్రొసీడింగ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సమస్యలు ఏమున్నా, గ్రామ సమస్యలు ఏమున్నా, పారిశుద్ధ్యం కానీ, నీటి సమస్య కానీ, లైట్ సమస్య కానీ, ఈ వ్యవసాయానికి సంబంధించింది కానీ, కరెంట్ సమస్యలు కానీ, అన్నీ ఈ గ్రామ సభ ద్వారా పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మా గ్రామ ప్రజలందరికీ. దీనిలో ఉప సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు వీవోలు అందరూ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువకులు కూడా పాల్గొన్నారు.